క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగిన మహాభారత యుద్ధాన్ని కొంతమంది నాస్తికులు అది కేవలం కల్పితం మాత్రమే అంటున్నారు. కానీ మహాభారతం కల్పితం కాదు, నిజమేనని నిరూపించే 6 ప్రూఫ్స్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నంబర్ 1, పురాతత్వ ఆధారాలు. ఢిల్లీకి 68 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సనౌలి అనే ప్రాంతంలో 2006లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలలో యుద్ధంలో ఉపయోగించే రథం, తుప్పుపట్టిన విల్లు మరియు బాణాలు, యుద్ధ కవచాలు, భారీ కత్తులు కనుగొనబడ్డాయి. వీటి గురించి పరిశోధించగా ఇవి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నాటివని తేల్చి చెప్పారు. అంటే మహాభారత కాలం నాటివి. మన దేశంలో ఫస్ట్ సివిలైజేషన్ అంటే మొట్టమొదటిసారిగా మనుషులు జీవించారు అని చెప్పే హరప్పా సివిలైజేషన్ కంటే ముందే మహాభారతం జరిగిందని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. అలాగే మహాభారత యుద్ధం కౌరవులకి పాండవులకి మధ్య కురుక్షేత్ర అనే ప్రాంతంలో జరిగింది. ఈ కురుక్షేత్ర అనే ప్రదేశం ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ఉంది. నంబర్ 2, సముద్ర గర్భంలోని ద్వారకా పట్టణం. మహాభారతం ప్రకారం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తన మామ అయిన కంసుడిని చంపి మగధను పరిపాలించాడు. కానీ తన అల్లుడిని చంపడంతో కంసుడి మామ అయిన జరాసంధుడు శ్రీకృష్ణుడిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. భారీ సైన్యాన్ని సమకూర్చుకుని మధురా నగరంపై 17 సార్లు దండయాత్ర చేశాడు. కానీ దాడి చేసిన ప్రతిసారి ఓడిపోయేవాడు. అతడు మధురా నగరంపై పదే దాడి చేయడంతో నగరంలోని ప్రజలకి వారి ఆస్తులకి తీవ్రమైన నష్టం జరిగేది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ నష్టాన్ని తగ్గించి యాదవుల ప్రాణాలు కాపాడడానికి ఎవ్వరూ ఛేదించలేని ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. అందుకోసం సముద్రుణ్ణి ప్రార్థించగా సముద్రుడు 20 స్క్వేర్ కిలోమీటర్స్ గల భూభాగాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించే బాధ్యతను ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మకు అప్పగించాడు. విశ్వకర్మ డ్రైనేజ్, రోడ్స్, పార్కింగ్ లాంటి అత్యాధునిక సౌకర్యాలతో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. కానీ ఒకరి శాపం వల్ల ఈ నగరం మొత్తం నాశనమైపోయింది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు వారి తల్లి అయిన గాంధారిని పరామర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు గాంధారి కోపంతో నా కుమారుల మరణానికి ముఖ్య కారణం నువ్వేనని శ్రీకృష్ణుడిని నిందించింది. నా పిల్లలు చనిపోయి నేను ఎంత బాధపడుతున్నానో నీకు కూడా అదే గతి పడుతుందని శ్రీకృష్ణుడిని శపించింది. ఆమె శాపం కారణంగానే ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుడి పిల్లలు, యాదవజాతి పెద్దలు పదవి కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు. దాంతో శ్రీకృష్ణుడు గాంధారి శాపం పనిచేస్తుందని గ్రహించి అర్జునుడి సహాయంతో ద్వారకా నగరంలోని యాదవజాతి ప్రజలందరినీ మళ్ళీ మధుర నగరానికి తీసుకువచ్చాడు. అప్పుడు సముద్రుడు ద్వారకా నగరాన్ని తనలో కలిపేసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈ నగరం ఎవ్వరికీ కనబడకుండా పోయింది. కానీ 1983లో ఎస్ఆర్ రావు నేతృత్వంలోని ఆర్కియాలజీ బృందం గుజరాత్ సముద్ర తీరం నుండి 20 కిలోమీటర్స్ దూరంలో సముద్ర మట్టానికి 40 మీటర్స్ లోతులో ఒక పురాతన పట్టణాన్ని కనుగొన్నారు. ఈ సిటీలో దొరికిన వస్తువుల్ని కార్బన్ డేటింగ్ చేయగా అవి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నాటివని తేల్చి చెప్పారు. అంటే మహాభారత కాలం నాటివి. అలాగే ఈ సిటీలో ఉన్న రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, పార్క్స్, రాజముద్ర కోసం ఉపయోగించిన సీల్ మరియు సిటీ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా మహాభారతంలోని ద్వారకా నగరాన్ని పోలి ఉన్నాయి. నంబర్ 3, పద్మవ్యూహం. శత్రు సైన్యాన్ని ఓడించడానికి పన్నే వ్యూహాలలో పద్మవ్యూహం అత్యంత కీలకమైనది. ఈ పద్మవ్యూహం గురించి పాండవులలో అర్జునుడికి మాత్రమే తెలుసు. ఒకరోజు అర్జునుడు తన భార్య అయిన సుభద్రాదేవికి పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలి, శత్రు సమూహాన్ని ఎలా నాశనం చేయాలి అనే విషయాల గురించి వివరిస్తున్నాడు. అప్పుడు సుభద్రాదేవి నిండు గర్భిణి. అర్జునుడు చెప్పే పద్మవ్యూహం గురించి సుభద్రతో పాటుగా ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా వింటున్నాడు. కొంతసేపటి తర్వాత సుభద్రాదేవి నిద్రలోకి జారుకుంది. అందువల్ల అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్పడం ఆపేశాడు. దాంతో అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలి అనే విషయం గురించి మాత్రమే తెలిసింది. కానీ దాని నుండి ఎలా బయటపడాలనే దాని గురించి అతను తెలుసుకోలేకపోయాడు. అందువల్ల కురుక్షేత్ర సంగ్రామంలోని 13వ రోజు అర్జునుడు లేని సమయం చూసి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. అప్పుడు అభిమన్యుడు, ధర్మరాజు, భీముడు, నకలుడు, సహదేవుడు తన వెంటే వస్తారనే ధైర్యంతో పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. కానీ అభిమన్యుడు
పద్మవ్యూహంలోకి ప్రవేశించిన తర్వాత తన వెంటే వచ్చిన పాండవుల్ని కౌరవ సేనలు అడ్డుకున్నాయి. అయినా సరే కేవలం 17 సంవత్సరాల వయసు కలిగిన అభిమన్యుడు కౌరవ సేనలపై రక్తపు వర్షం కురిపించాడు. మహాయోధులను సైతం మట్టి కరిపించాడు. కానీ చివరకు కౌరవులు మూకుమ్మడిగా దాడి చేయడంతో అభిమన్యుడు వీరమరణం పొందాడు. ఈ పద్మవ్యూహం యొక్క నిజమైన సాక్ష్యం ఇప్పటికీ ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ డిస్టిక్లో పిప్లు కోట దగ్గర ఒక రాయిపై చెక్కబడిన పద్మవ్యూహం మనకు కనబడుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే లోపలికి వెళ్లే దారి అర్థమవుతుంది, కానీ బయటికి వచ్చే దారి అర్థమవ్వదు. పాండవులు వనవాసం వెళ్ళిన సమయంలో అర్జునుడు పద్మవ్యూహాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ రాయిని చెక్కాడని చాలామంది నమ్ముతారు. నంబర్ 4, కేదార్నాథ్ మరియు పశుపతినాథ్ దేవాలయాలు. 18 రోజుల పాటు భీకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులని ఓడించారు, అంటే వారిని చంపేశారు. మన పురాణాల ప్రకారం సోదరుడు ఎంతటి పాపాత్ముడైనా మనం వారిని చంపకూడదు. చంపితే అది సోదర హత్యగా మహాపాపంగా పరిగణించబడుతుంది. అందువల్ల పాండవులు కౌరవులను చంపినందుకు పశ్చాత్తాపపడ్డారు. తమ పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలని శివుణ్ణి ప్రార్థించారు. కానీ శివుడు వారి కోరికను మన్నించలేదు. దాంతో వారు శివుణ్ణి వెతుకుతూ కాశీకి వెళ్ళారు. పాండవులు వస్తున్నారనే విషయం తెలుసుకున్న పరమశివుడు కాశీ నుండి గార్వాల్ వెళ్ళిపోయి అక్కడ ఒక మూషికంగా మారి సంచరిస్తున్నాడు. దాంతో పాండవులు కాశీ నుండి గార్వాల్ వెళ్ళి అక్కడ మూషిక రూపంలో సంచరిస్తున్న శివుడిని గుర్తించి కాళ్ళు పట్టుకున్నారు. దాంతో శివుడు పాండవుల సంకల్పానికి మెచ్చి వారికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మూషికం యొక్క మూపురం కేదార్నాథ్లో, తల పశుపతినాథ్లో, కాళ్ళు తుంగనాథ్లో, నాభి మరియు కడుపు మధ్య మహేశ్వర్లో, ముఖం రుద్రనాథ్లో ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు పాండవులు ఈ 5 ప్రదేశాలలో 5 దేవాలయాలను నిర్మించారు. అందుకని ఎవరైనా కేదార్నాథ్ని సందర్శిస్తే మిగతా 4 దేవాలయాలను కూడా తప్పకుండా సందర్శించాలి. అప్పుడే వారి ప్రదక్షిణ పూర్తయినట్టుగా భావింపబడుతుంది. మహాభారత కాలంలో నిర్మించిన ఈ 5 దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. నంబర్ 5, న్యూక్లియర్ బాంబు సృష్టికర్త అయిన జె. రాబర్ట్ ఓపెన్హీమర్ బ్రహ్మాస్త్రం గురించి చెప్పిన నిజం. కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో అర్జునుడు మరియు అశ్వత్థామ ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. కానీ సృష్టి వినాశనాన్ని ఆపడానికి నారదుడు మరియు వ్యాసుడు కలిసి వారిని అడ్డుకున్నారు. బ్రహ్మాస్త్రం అన్ని ఆయుధాల కంటే శక్తివంతమైనది. బ్రహ్మచేత సృష్టించబడిన ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన అగ్నిగోళం ఏర్పడుతుంది. హిమానీ నదాలు కరిగిపోతాయి. పెద్ద పెద్ద పర్వతాలు సైతం భయంకరమైన శబ్దంతో ముక్కలవుతాయి. ప్రకృతి మొత్తం నాశనమయ్యి ఇది ప్రయోగించిన చోట గడ్డి కూడా మొలవదు అని మహాభారతంలో పేర్కొనబడింది. అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబు సృష్టికర్త అయిన జె. రాబర్ట్ ఓపెన్హీమర్ సంస్కృతం నేర్చుకుని మరీ మహాభారతాన్ని అభ్యసించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను కనిపెట్టిన న్యూక్లియర్ బాంబ్ మహాభారతంలోని బ్రహ్మాస్త్రంని పోలి ఉంటుంది. ఆ బాంబు యొక్క అణుపరీక్షలు విజయవంతమైనప్పుడు నాకు మహాభారతంలోని ఒక శ్లోకం గుర్తుకు వచ్చింది. అదేమిటంటే, ఇప్పుడు నేను మృత్యువుగా మారాను, నేను ప్రపంచ దేశాలను నాశనం చేసేవాడిని అని కన్నీరు పెట్టుకున్నారు. నంబర్ 6, లక్కగృహం. దుర్యోధనుడు పాండవులను ఎలాగైనా చంపివేయాలనే కుటిల నీతితో గంగానది తీరాన ఉన్న వారణావతం గురించి కొంతమంది పండితుల చేత వారికి గొప్పగా చెప్పించాడు. గంగానది తీరాన ఉన్న వారణావతం సుందరమైన సుఖప్రదమైన నగరం అని చెప్పి ఆ పండితులు పాండవులని నమ్మించారు. అలాగే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు సైతం వారణావతంకి ఒకసారి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రండి అని చెప్పి పాండవులని కోరుతాడు. తమ పెదనాన్న చెప్పిన మాటలు విన్న పాండవులు వారణావతంకి బయలుదేరారు. వారు చెప్పినట్టుగానే అది చాలా అందమైన నగరం. కానీ వారు అక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న దుర్యోధనుడు వెంటనే పురోచనుడు అనే ఇంటి నిర్మాణ నిపుణుడిని పిలిచి ఇలా చెప్పాడు. పురోచన, పాండవులు నివాసం ఉండబోయే ఇంటిని లక్క, నెయ్యి కలిపిన మిశ్రమంతో అలంకరించు. సరైన సమయం చూసి ఆ ఇంటిని తగులబెట్టు. వారి మరణ వార్తను నాకు అందిస్తే నువ్వు నీ జీవితానికి సరిపడే భోగభాగ్యాలను అనుభవిస్తావు అని చెప్పి పురోచనుడిని లోబపెట్టాడు. అప్పుడు పురోచనుడు పాండవులు నివాసం ఉండబోయే ఇంటిని లక్క, నెయ్యి కలిపిన మిశ్రమంతో అలంకరించాడు. అనుకున్నట్టుగానే పాండవులు అదే ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు. ఒకరోజు దుర్యోధనుడు మరియు పురోచనుడు కలిసి
కృష్ణ చతుర్దశి నాడు పాండవులు నివాసం ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టాలని మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు పాండవుల పెదనాన్న అయిన విదురుడు విన్నాడు. ఇతడు కౌరవులు పన్నే కుట్రల గురించి ఎప్పటికప్పుడు పాండవులకు చేరవేసేవాడు. దుర్యోధనుడి కుట్ర గురించి విన్న విదురుడు వెంటనే కనకుడు అనే తన సహాయకుణ్ణి పిలిపించి పాండవుల వద్దకు పంపించాడు. కనకుడు పాండవుల దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడి కుట్ర గురించి వివరంగా చెప్పాడు. అలాగే పాండవులు ఆ ప్రమాదం నుండి బయటపడేందుకు ఆ ఇంటి నుండి బయటికి రావడానికి ఒక సొరంగ మార్గాన్ని నిర్మించాడు. దాంతో పాండవులు ఆ సొరంగ మార్గం ద్వారా బయటపడగలిగారు. మహాభారతంలో పేర్కొన్న ఈ సొరంగ మార్గాన్ని ఉత్తరప్రదేశ్లోని బేగ్పట్ జిల్లాలో గల బర్నవా అనే గ్రామంలో ఇప్పటికీ మనం గమనించవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.